జనసేన నేత మూర్తి యాదవ్ ఏమాత్రం తగ్గకుండా సీఎస్పీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖలోని జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ భూ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో గాని సిబిఐతో గాని విచారణ జరిపించాలని కోరారు. జవహర్ రెడ్డి డబ్బులతోనే ఈ బినామీలు ఆస్తులను కొనుగోలు చేశారని అన్నారు. జవహర్ రెడ్డిపై నేను చేసిన ఆరోపణలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు. సిఎస్ జవహర్ రెడ్డికి దమ్ముంటే సింహాచలం అప్పన్న స్వామి దగ్గర తనకు విశాఖ భూములతో ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. 5 రోజులైనా గానీ ఇప్పటికీ కూడా అసలు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎందుకు స్పందించటం లేదు? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు నా మీద లీగల్ గా చర్యలు తీసుకుంటా అన్నారు. ఎందుకు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు చర్యలు తీసుకోవటం లేదు? మీరు అందుకే విశాఖ నగరానికి ఎప్పటికప్పుడు గోప్యంగా వచ్చి వెళ్తున్నారని నేను ఆరోపించా. లీగల్ నోటీస్ ఇస్తా అన్నారు జవహర్ రెడ్డి గారు. నా మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటా అన్నారు. నేను స్వీకరించా. దానికి ఏమీ వెనకడుగు వేయలే. నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే నేను అడుగుతున్నా, మీరు రాష్ట్ర ప్రభుత్వ ఇన్కమ్ సర్టిఫికేట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. సర్టిఫైడ్ కాపీసు మీ సేవల్లోని సచివాలయాల్లోని ప్రజలు ప్రభుత్వాన్ని రుసుము కట్టి తీసుకునేటువంటి వెసులుబాటుని ఇవాళ మీరు ఓపెన్ చేయండి. మీరు చేసినటువంటి బినామీల భాగోతం మొత్తం మీరు ఓపెన్ చేసిన 48 గంటల్లో సాక్ష్యాధారాలతో ఇంకా విపులంగా నేను బయట పెడతాను. నేను నా మాటకి కట్టుబడి ఉన్నాను. దానికి వెనుకడుగేసేది లేదు. నా పైన లీగల్ గా మీరు యాక్షన్ తీసుకోవడానికో చట్టపరమైనటువంటి ఏ విధమైన చర్యలు తీసుకోవడానికో ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారు?